విపక్ష నేత బొత్స సత్యనారాయణ కమెంట్స్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. జగన్మోహన్ రెడ్డి అన్ని కులాల్ని గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వటం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేము తప్పుపడుతున్నాం. గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందరికీ మంచి చేయాలని మేము కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజు చెప్పిందే చెప్తున్నారు. రోజు ఆవు కథ చెప్తే ఎలా? ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా? కూటమి మాదిరి మోసం, దగ వైసీపీకి అలవాట్లేదు. అదే అలవాటు వైసీపీకి ఉంటే మేము కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్ళం. ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఆలోచన, ఏదైతే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా ఉండాలి. మంత్రులు ఇచ్చినా, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా, లేదు ఏదైనా స్కీమ్స్ ఇచ్చినా అందరికీ వాళ్ళందరినీ కూడా ఒక గౌరవప్రదంగా ఉండేట్లు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా బాబాసాహెబ్ ఏదైతే ఉందో సమసమాజం ఉండాలని ఏదైతే కోరుకున్నారో ఆ సమసమాజ స్థాపనకి ఆ ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన గుర్తుగా, ఆయన స్ఫూర్తిగా విజయవాడ నడిబొడ్డులోనే శుద్ధానాన్ని, అంబేద్కర్ శుద్ధానాన్ని పెడితే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు కుట్టాయి. ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాల దాకా అభ్యున్నతి, అట్టడుగు వర్గాలను వచ్చి గౌరవిస్తే, అట్టడుగు వర్గాలు ఉన్న ఎవరినైనా సరే వాళ్ళని మనం చెప్పాలనుకుంటే వాళ్ళని అంటే ఈ ప్రభుత్వానికి కిట్టదు. వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ఒక ద్వేషం. దాని నిదర్శనం ఇవాళ సభలో వాళ్ళు మాట్లాడిన అది పెట్టిన తీర్మానం ఏంటండి? తీర్మానం కాదు, స్టేట్మెంట్. సారీ అవిత్తుల స్టేట్మెంట్. మేము అడిగాం ముందు బిజినెస్తో కంపెనీ పెట్టండి, దీని మీద చర్చ పెట్టండి, దీని మీద చేయండి, దీని మీద చర్చ పెట్టండి, తీర్మానం పెట్టండి, మా అభిప్రాయాలు మేము చెప్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం, అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం. మా కాన్సెప్ట్ అదే. ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి తడిచాను పెట్టా. నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వైఖరిని మేము తప్పుపడుతున్నాం. మా తాలూకా భావజాలం, మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న, ఆ వర్గాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి జరగాలి, మేలు జరగాలి, గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలి. ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ ఎత్తుగడలకో చీప్ ట్రిక్స్ వేసుకొని చిల్లర ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. వ్యవస్థలో అది తగదని చెప్పని మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏదండి మేము అనుకూలమో చెప్పలేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగితే సంతోషం. మేము ఎవరు నాట్ దేనికి నువ్వు మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం. మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం. ఇదైతే డిస్కషన్ జరగాలి కదా. వాళ్ళు ఏదైనా చర్చ పెడితే దాని మీద వస్తాయి కదా. ఏవి సలహాలు లేవు కదా సార్. మంత్రులందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించారు సార్ శాసనసభకు. మరి మీరు ఎందుకు అసంతృప్తి కలుగుతుంది? వాళ్ళు ఎక్కువ అసంతృప్తి సమయం కేటాయించిన సమయం మంత్రులు రావడం సంతోషమే, కానీ భాష వాళ్ళు బుల్డోజు వాళ్ళని వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కథలాగా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండడం, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది,
ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పి చెప్పడం ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం, అయిపోయింది. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది? ఆ ఫ్రీ బస్సు ఏది యాప్లు పెట్టారే, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థాలకి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రి చూశాను ఒక యాప్. ఎంత మన కుటుంబం ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థాలకి వెళ్దాం అనుకుంటున్నాను, 4 సంవత్సరాలు పెట్టింది. ఆ తల్లి వచ్చి ఆ భర్తను అడుగుతుంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ తిరిగి లేదు ఒక ఈ ఎన్నికల్లో అంటే ఇంకోటి చూపెట్టారని చూపెడుతుంటే ఎంత మోసం అండి, ఎంత దగా అండి, ఏ రకంగా చేశారండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మాకు అలవాట్లు లేవు. అలాంటి ఇంకో 100 అబద్ధాలు చెప్పాను. అబద్ధాలు చెప్తే అవి ఎలాకాలం అది కొనసాగు. అబద్ధాలు ఏదో తాత్కాలికంగా ఏదో అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే మంత్రి పదవి అనుభవించవచ్చు, కానీ చిరస్థాయిలో చరిత్రలో మాత్రం చరిత్రహీనులు ఉండిపోతారు. నాకు తెలియని అంశాన్ని నేను చెప్తాను. ఎమ్మెల్సీ గురించి అని చెప్తాను. నిజంగా నాకు తెలియదు. ఐ డోంట్ నో. తెలుసుకొని చెప్తాను. స్పీకర్ గారు అది ఆయన ఏం మాట్లాడారో ఆయన వ్యక్తిగా వదులుతాను. ఆయన గురించి నేను కామెంట్ చేయడం కూడా బాగుంది. ఎందుకంటే నేను వినని సమస్యని నేను కామెంట్ చేయడం బాగుంది. నేను భేటీ ఎక్కడ రోడ్డు మీద వెళ్తే మరి ఇది ఫోటో స్టేషన్కి వచ్చినప్పుడు వస్తే కళ్ళు మూసుకొని పొమ్మంటారా? అది కాదు, కళ్ళు మూసుకొని కబద్దులాగా ఆయన కానీ నేను కానీ అలా అంటావా? నీ ఉద్దేశం ఏంటి? మీ కవిరత వేడి చెప్తే నేను చెప్తాను. అది కాదండి. ఇప్పుడు వచ్చాను అక్కడ నుంచి, ఏం బ్రదర్ బాగున్నావా అనుకుని వచ్చాను, కళ్ళు మూసుకెళ్ళిపోయి చెప్తాను. లేదా ఆయన కూడా కళ్ళు మూసుకెళ్ళిపోయి చెప్తాడు. ఏం సజెషన్స్? ఎందుకు ఆయనకు ముందు ముఖ్యమంత్రి కూడా కలిశారు. ఆయన కూడా నమస్కారం అనుకున్నాం. ఏం వెళ్ళిపోతున్నారండి, మేము వస్తుంటే మీరు ఏం వెళ్ళిపోతున్నారంటే లేదు ఏదో ఇనాగ్రేషన్ ఉంది చూసుకొని మళ్ళీ వచ్చేస్తానని చెప్పారు. ఓకే మంచిది, సంతోషం అని చెప్పి వెనకాల నేను ఉంటే ఈయన కూడా కలిసాము. ఈయన అదెందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకున్నారు మీరు? మీ మనసులో ఏముంది నాకు తెలియదు. అది కూడా తీసుకోవాలి కదా. మండలిలో గవర్నమెంట్ ఆడుకుంటున్నారు, గ్రౌండ్లో ఆడుకోవడం ఏముంది? మండలిలో అదొక గేమ్. అది గ్రౌండ్లోనా వెళ్తున్నా? మా శాసనసభ్యులు వెళ్తున్నారే. ఎవరు? నాకు కొద్దిగా నేను వెళ్ళలే. నేను కొద్దిగా వెళ్ళి ఆటల్లో పాల్గొన్నాను, ఉత్సాహం పోయింది. కానీ కోఆపరేట్ చేస్తున్నాం కదా 100%. ఫోటో మిస్యూజ్ చేస్తారు, అడిగాను కదా, మార్చారు కదా, పెట్టారండి కదా. నేనేమంటానంటే ఆ ఫోటో పెట్టినంతలో వచ్చే గౌరవం కానీ, పెట్టకపోతే తగ్గే గౌరవం కానీ కాదు, కరెక్ట్ కాదు. కానీ సాంప్రదాయాలు ఉండాలి. అది ఇద్దరు సభలకు కలిపింది కాబట్టి అది చైర్మన్ గారిది, స్పీకర్ గారిది, ముఖ్యమంత్రి గారిది. ఇంకా కావాలంటే ఇంకా ఉప ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకోవచ్చు. మరి ఎందుకు పెట్టదో అది వాళ్ళ ఇష్టం. అది ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదో అది వాళ్ళ ఇష్టం. నాకు సంబంధం లేని విషయం. నాకు సంబంధించిన విషయం మా చైర్మన్ గారి ఫోటో లేదని అంతవరకు నేను ఎత్తాను. కానీ ఉప ముఖ్యమంత్రి ఫోటోని ఎత్తాను, నాకేం సంబంధం? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. తీసుకున్నారు కదా, పెట్టారు, నేను ఫోటోలు పెట్టారు. మిగతాది గ్లూకోజ్ దొరుకుతాయి. ప్రతిదీ మనం బొత్తలు పెట్టి మనం చెప్పి మనం మెన్షన్ చేయడం వరకే. తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రాకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతాం, ఫాలోఅప్ చేస్తారు. ఈ సభ అయిపోయింది సార్, వచ్చే సభకైనా జగన్ గారు అసెంబ్లీకి వస్తారు అంటే మీరు హోదా కూడా అడిగి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.